డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించే శ్రీరామనవమి శోభయాత్రకు హిందూ వాహిని శాఖ వారు బైంసా పట్టణ ఏఎస్పీని అనుమతి కోరారు. ఏఎస్పీ ర్యాలీని అనుమతించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించడంతో పర్మిషన్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీరాముని శోభయాత్ర నిర్వహించడానికి హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది కాబట్టి బుధవారం రోజు నిర్వహింపబోయే శ్రీరాముని శోభయాత్రకు పట్టణ మరియు మూతోల్ నియోజకవర్గ హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరాముని యొక్క శోభయాత్ర అనుమతి కొరకై పిఎస్కు వెళ్ళడం జరిగింది. కానీ ఏఎస్పీ గారు అనుమతి నిరాకరించడం జరిగింది. దాని కొరకు ఈ యొక్క శోభయాత్రను నిర్వహించుకునే దాని విషయంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు హైకోర్టు కూడా దీనికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో శుభసూచకం ఇది. తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేశంలో శ్రీరాముని యొక్క పుట్టినరోజు సందర్భంగా శోభయాత్ర నిర్వహించుకోవాలంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చాలన్న పరిస్థితులు ఉన్నాయి. పర్వాలేదు, ధర్మం రక్షితో రక్షిత. ధర్మాన్ని మనం కాపాడినప్పుడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడే న్యాయం గెలుస్తుంది. కాబట్టి బుధవారం రోజు ఉదయం 10 గంటలకు మన మహిసా నగరంలో హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి భవ్యమైనటువంటి శ్రీరాముని శోభయాత్రకు ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా, వ్యాపారస్తులు కానివ్వండి, యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరము ఘనంగా ఈ యొక్క శోభయాత్ర జరుపుకునే విధంగా హిందూ వాహిని ఏర్పాట్లు చేస్తుంది. ఈ యొక్క శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ యొక్క శోభయాత్ర ఈ సంవత్సరం మనకు ఎంతో ప్రత్యేకత. ఎందుకంటే 500 సంవత్సరాల కళ నెరవేరింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుపుకున్నాం. అలాగే గర్భగుడిలో బలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కావున మొట్టమొదటిసారి ఈ సంవత్సరం మనకు ఈ శ్రీరాముని శోభయాత్ర, ఈ ప్రాణ ప్రతిష్ఠ అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకత. కాబట్టి ప్రతి ఒక్కరు, చిన్న చితక పిల్ల భేద అనే ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ వాహిని శాఖాధ్వర్యంలో తలపెట్టినటువంటి శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. బుధవారం రోజు మన మహిసా నగరం కూడా వ్యాపార సంస్థలు కూడా అన్ని బంద్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనాలి. ఉదయం 10:30 గోశాల నుండి మొదలై ఇలా బట్టిగెల్లి గణేష్ నగర్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, బస్టాండ్, శివాజీ చౌక్ వీధుల గుండా శాస్త్రీయ రామ్లీలా మైదానం వరకు చేరుకుంటుంది. అక్కడ సభా వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. భండార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కేవలం మహిసా నగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానివ్వండి, ముదో నియోజకవర్గ ప్రజలు హిందూ